శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. స్వామి, ఈ మెడికల్ కాలేజీ ఇష్యూలో వీళ్ళు ప్రతి సందర్భంలో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. అటు నుంచి సేమ్ మళ్ళీ రివర్స్ వీళ్ళకి పీపీపీ రద్దు విషయంలో మేము జోక్యం కల్పించుకోము అని చెప్పేసి స్పష్టంగా చెప్పేశారు. ఒక లిమిటెడ్ బడ్జెట్లో కాలేజీలు కట్టించలేరా, ఎందుకు ప్రైవేటీకరణ చేయటం అవసరమా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ లేవనెత్తున్నారు. ఫస్ట్ నుంచి వాళ్ళది అదే. సో మేము మా హయాంలో మేము చేసిన పని మీరు చేయలేరా అనేది క్వశ్చన్. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వ రంగంలో ప్రజారోగ్యం, ప్రజా వైద్యం ప్రభుత్వ రంగంలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అందించగలిగితే అంతకంటే సంతోషకరం ఇంకేం లేదు. కానీ ఇవాళ మనం గమనిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 17 బోధనాసుపత్రులు నిర్మాణం చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. ఫండ్స్ అవైలబిలిటీ ఉండి వాటిని కనుక సక్రమంగా సకాలంలో పూర్తి చేయగలుగుంటే దాన్ని ఎవరు తప్పు పట్టడానికి ఆస్కారం లేదు. అంతకన్నా పెద్ద ప్రజలకి లబ్ధి చేకూర్చే నిర్ణయం కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 100% ఎగ్జిక్యూట్ అయ్యి ఉన్నట్టయితే. కానీ గొంతెమ్మ కోరికలతోటి, అంటే మనకేం చెప్తారు, పిండి కొద్దీ రొట్టె అంటారు. నీ దగ్గర వనరులు లేకుండా నువ్వు ఏకాఏకిన 17 చోట్ల శంకుస్థాపన చేసేసి అక్కడొక పిల్లరు, ఇక్కడొక బేస్మెంటు, ఇక్కడొక గోడ, అక్కడొక రూఫు వేసి ఏది సక్రమంగా సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితిలో వాటికి ఫండ్స్ మొబిలైజేషన్ కోసం ఒక ఐఏఎస్ అధికారిని అపాయింట్ చేసి అతన్ని ముంబై బ్యాంకుల కార్పొరేట్ కార్యాలయాల చుట్టూ తిప్పించి మాకు లోన్ ఇవ్వండి, మేము ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాము అని అంటే, మీకు లోన్ ఇస్తే దీని నుంచి మాకు రీపేమెంట్ సోర్స్ ఏంటి, మేము రీపేమెంట్ ఎలా చేస్తారు మీరు, కాబట్టి లోన్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పానంటే, ఆ రోజున 2023 జూలై 19న జియో నెంబర్ 107 అండ్ 108 ఎవరు తీసుకొచ్చారు? 2023 జూలైలో అధికారంలో ఎవరున్నారు? ఆ జీవోలు తీసుకొచ్చిన సారాంశం ఏంటి? ఈ మెడికల్ కళాశాలల్లో, ఈ కళాశాలల ద్వారా అందుబాటులోకి వచ్చే మెడికల్ సీట్లలో 35% మేము మేనేజ్మెంట్ కోటా ద్వారా 12 లక్షలు 20 లక్షల ఫీజు తోటి 2 కేటగిరీల ద్వారా మేము సీట్లు కేటాయింపు చేసి ఆ డబ్బు ద్వారా మీ లోన్ రీపేమెంట్ చేస్తామన్నారు. రిమైనింగ్ 15% ఎన్ఆర్ఐ కోటా కేటాయింపు చేస్తాము, అంటే సంవత్సరానికి 35 లక్షల ఫీజు తోటి అని చెప్పని ఆ జీవో తీసుకొచ్చింది ఎవరు, ఎందుకు తీసుకొచ్చారు? మరి ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా మనం ఎప్పుడూ ఎవరూ వినలా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే వినూత్నంగా పరిచయం చేయబడిన పాలసీ అది. ఆ రోజు ఆ జీవో తీసుకొచ్చి, ఆ జీవో తీసుకొచ్చిన మేరకు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయబడిన 3 కాలేజీలు, నాబార్డు రుణం ద్వారా మంజూరు చేయబడిన 3 కాలేజీలు తప్పించి మిగిలిన 11 కాలేజీలకి ఫైనాన్షియల్ క్లోజరే లేదు, నిధుల సమీకరణే జరగలేదు. జరగని నేపథ్యంలో మీ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన బడ్డెన్గా ఇవాళ పిల్లర్లు, డెడ్ ఇన్వెస్ట్మెంటు ఇవాళ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చినాయి. ఎంతో కొంత ఖర్చు అక్కడ పెట్టబడింది, భూములు కేటాయింపు కొంత ఖర్చు పెట్టబడింది. వాటిని పూర్తి చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎదురైన లాంటి నిధుల సంక్షోభం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా ఎదురైంది. మీరు బ్యాంకుల్లో లోన్ తీసుకొని వచ్చి మేనేజ్మెంట్ కోటా సీట్ల ద్వారా ఆ లోన్లు రీపే చేయాలి అంటున్నారు. వీళ్ళు బ్యాంక్ లోన్ల మీద ఆధారపడకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి వీళ్ళు వాటిని పూర్తి చేయాలి అని చెప్పని అనుకుంటున్నారు. మీరు ఏ విధంగా అయితే 50% మేనేజ్మెంట్ కోటా కేటాయింపు చేశారో అదే విధమైన 50% మేనేజ్మెంట్ కోటా ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వాస్తవంగా 15% నేషనల్ పూల్కి కేటాయింపు చేశారు. రిమైనింగ్ 85%లో 42.5% ఓపెన్ కేటగిరీ, 42.5% మేనేజ్మెంట్ కోటా కేటాయింపు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సెంట్రల్ పూల్ని రద్దు చేసి 50-50 చేశారు. అంటే మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటాకి 11 సీట్లు అదనంగా, ఓపెన్ కేటగిరీకి 11 సీట్లు అదనంగా, ప్రతి కాలేజీలో 22 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్ర కాంపోనెంట్లోనే, రాష్ట్ర ప్రభుత్వ కోటాలోనే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటు గురించి లేదు,
ఉచిత వైద్యం గురించి, ఉచిత విద్య గురించి ప్రస్తావించే నైతికత లేదనేది వాస్తవం. స్వామి ఇక్కడ ఇంకోటి వాళ్ళు అడిగేది, ఇప్పుడు అమరావతి బడ్జెట్లో అంత శాంక్షన్ అయినప్పుడు, దానికి అంత కేటాయిస్తున్నప్పుడు, దీంట్లో కొంత తక్కువ పెట్టుకుంటే ప్రభుత్వం అయిపోయిద్ది కదా అనే క్వశ్చన్ కూడా ఆయనే లేవనెత్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్న ఎవరైనా సరే అసలు బడ్జెట్ నుంచి అమరావతికి చేసిన కేటాయింపులు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి అమరావతికి చేసిన కేటాయింపులు ఏంటి? ఎక్కడ చేశారు అమరావతికి కేటాయింపులు? కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ప్రపంచ బ్యాంకు రుణ రూపంలో ఇప్పించారు. ఆ రుణాన్ని మేము చెల్లిస్తామన్నారు. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకొని నిర్మాణం చేస్తుంది. రేపు అమరావతి భూముల అమ్మకం ద్వారా ఆ లోన్ రీపేమెంట్ చేస్తామని చెప్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతి నగర నిర్మాణం కోసం ఖర్చు పెట్టడం లేదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం అయినా కూడా అమరావతి మీద ఉన్న ద్వేషాన్ని ఈ రకంగా వెళ్ళగక్కుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అందుబాటులో లేదా? లేదు అని అంటే ఒక మాట మాట్లాడుకుందాం. పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద, పబ్లిక్ స్టేక్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత శ్రద్ధ, అంత ప్రేమ, అంత అభిమానమే ఉండుంటే గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటాని అదానికి ఎందుకు అమ్మారు ఆయన? కారణం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ వాటా గంగవరం పోర్టు ఆ రోజు 34 సంవత్సరాల తర్వాత బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ BOT అనే విధానంలో ఆ రోజు అంటే కేటాయింపు చేయబడింది. అలా దక్కించుకున్న సంస్థ వాళ్ళు నిర్మాణం చేసి నిర్వహణ చేస్తూ ఉన్నప్పుడు ఆ సంస్థ స్టేకు అదాని గారు కొన్నారు, వాస్తవమే. ఆ సంస్థ స్టేక్ కొనుగోలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వాటాన్ని కూడా అదానికి ఎందుకు కట్టబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? కారణం ఏంటో చెప్పమానండి. పబ్లిక్ స్టేక్ అది, రాష్ట్ర ప్రభుత్వ స్టేక్ అది, దాన్ని ఎందుకు కట్టబెట్టారు? అలాగే ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మహానేత మహానేత అని చెప్పుకుంటారు కదా రాజశేఖర రెడ్డి గారిని. మనం హైదరాబాద్లో 2 ఇన్సిడెంట్లు చెప్తాను నేను. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో ఇవాళ మనకందరికీ తెలుసు, బౌల్డర్ హిల్స్ అంటాం, గోల్ఫ్ కోర్స్, ఎంఆర్ ప్రాపర్టీస్ ఇష్యూ. ఆ ఎంఆర్ ప్రాపర్టీస్లో 550 ఎకరాలు ఎంఆర్ సంస్థకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం APIIC ద్వారా వాళ్ళకి కేటాయింపు చేస్తే, వాళ్ళు గోల్ఫ్ కోర్స్ డెవలప్ చేసి ఇస్తే 74% ఎంఆర్ సంస్థకి, 26% APIICకి ఉండే విధంగా జరిగిన ఒప్పందం ఆ రోజున. అలాగే రహేజా మైండ్ స్పేస్, అందులో కూడా వాళ్ళు ఐటీ సంస్థల నిర్మాణం చేసి స్పేస్ వాళ్ళు క్రియేట్ చేస్తే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి 26% వాటా, రహేజాకి 74% వాటా అని చెప్పని జరిగిన ఒప్పందాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రహేజాకి 94% చేస్తూ APIIC వాటా 6% కుదించారు. అలాగే ఎంఆర్ సంస్థకి 94% చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వాటా 6% కుదించారు. ఆ కుదించిన పర్యవసానం జరిగిన లబ్ధి ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లోకి వాళ్ళ దగ్గర నుంచి నిధుల ప్రవాహం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమోదైన 11 ఛార్జ్షీట్లో ఈ 2 కూడా ఉన్నాయి కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వ స్టేకుల మీద, పబ్లిక్ స్టేక్ మీద అంతటి ప్రేమ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చిందా? మరి కొత్తగా పుట్టుకొస్తే ఎంఆర్ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 26% వాటాని 6% ఎందుకు కుదించుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు ఈయన సంస్థల్లోకి? కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం అని చెప్పని PPP విధానాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకుందాం, మనం ట్రావెల్ చేస్తున్న హైవేలు, మనం నిర్మాణం చేసుకుంటున్న పోర్టులు, ఎయిర్పోర్టులు అన్నీ PPP విధానంలో ఉంటున్నాయి కదా. మరి ఇవాళ PPP విధానంలో ఉండటం వల్ల మనకి టోల్ ఛార్జెస్ మనం పే చేస్తున్నాం, వాస్తవమే. కానీ ఆ వారం మెరుగైన రవాణా సౌకర్యం మనం పొందుతున్నాం కదా. ఒకనాటి రోడ్లతో కంపేర్ చేస్తే వాళ్ళ మన ప్రయాణం సులభంగా జరుగుతూ ఉంది. దానికి లోబడే మనం ఇవాళ టోల్ ఛార్జీలు పే చేస్తున్నాం, మనం ఆ సౌలభ్యం పొందుతున్నాం కాబట్టి. అదేవిధంగా ఇవాళ PPP విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుద్ది. మెడికల్ కళాశాల నిర్మాణం జరగటంలో ఇప్పుడు మనకు ప్రస్తుతం 2 రకాల కాలేజీలు, బోధనా ఆసుపత్రుల విధానం అందుబాటులో ఉంది. పూర్తి స్థాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పూర్తి స్థాయి ప్రభుత్వ బోధనా ఆసుపత్రులు, పూర్తి స్థాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, పూర్తి స్థాయి ప్రైవేట్ బోధనా ఆసుపత్రులు. మీకు ఎగ్జాంపుల్ గుంటూరు మెడికల్ కాలేజీ, అందులో ఉండే 250 సీట్లు పూర్తి స్థాయి మెరిట్ బేసిస్లో ప్రభుత్వ కోట, కన్వీనర్ కోట,
అక్కడ గుంటూరులో ఉన్న బోధనాసుపత్రి, మంగళగిరిలో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఈ రెండు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ గురించి మాట్లాడుకుందాం మనం. పూర్తి స్థాయి ప్రైవేట్ హాస్పిటల్ కదా. ఆ పూర్తి స్థాయి ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, లేదు వైఎస్ఆర్ జగనో ఆరోగ్యశ్రీ, ఆ పథకాలు అమలు జరగలేదా? ఇవాళ అక్కడ ఆ హాస్పిటల్ వల్ల మాకు భారంగా మారుతుంది అని చెప్పని ఎంతమంది బయటకు వచ్చి మీకు కంప్లైంట్ చేశారు? ఇవాళ మెరుగైన ట్రీట్మెంట్ ఎవరిస్తుంటే వాళ్ళు. ఇవాళ ప్రభుత్వ కళాశాలల్లో ఇంకొక మాట మాట్లాడుకుందాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక్కొక్క డాక్టర్ క్వాలిఫై అయ్యి బయటికి రావడం కోసం సమాజం అతని మీద కనీసం ₹1,00,00,000 ఖర్చు పెడతా ఉంది. మరి ₹1,00,00,000 ప్రజలు కట్టిన పన్ను డబ్బు నుంచి సౌకర్యం పొంది చదువుకొని బయటకు వచ్చిన డాక్టర్లు ఎంతమంది ఇవాళ ఈ ప్రజలకు ఉచితంగా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది డాక్టర్లు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సర్వీసులో పనిచేయడానికి సిద్ధంగా ఉంటున్నారు? వీళ్ళందరినీ ప్రభుత్వమే ప్రజలు కట్టిన పన్ను నుంచే ప్రభుత్వ కళాశాలలో చదివిస్తున్నారు కదా. కానీ ఆ చదువుకున్న డాక్టర్లు ఎంతమంది మేము సమాజం నుంచి పొందాం, మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వాలి అని చెప్పని వాళ్ళు ఎంతమంది వాళ్ళ సేవాభావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? కాబట్టి ఇక్కడ 100కి 100 ప్రజలకు కావాల్సింది మెరుగైన వైద్యం, మెరుగైన సౌకర్యాలు. వాళ్ళకి సత్వరం డయాగ్నోస్ చేసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ బిగిన్ చేయగలిగే హాస్పిటల్ సౌకర్యాలు కావాలి. ప్రభుత్వ పరంగా ఫెసిలిటేట్ చేయలేనప్పుడు ఇవాళ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఆ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి ఉండాలి అని చెప్పని, తేవాలి అని చెప్పని ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కనుక 17 కళాశాలలు పూర్తి చేస్తే, అలా పూర్తి చేసిన కాలేజీలు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ప్రైవేట్ వాడికి అప్పచెప్తుంటే ఆ రోజు అది ఆక్షేపణీయం. ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి ఆ స్టేజ్లో? నీ దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి 3 కాలేజీలకి, నాబార్డు రుణంతో 3 కాలేజీలకు మాత్రమే నిధులు లభ్యత ఉన్నప్పుడు ఆ 6 కాలేజీల మీద ఫోకస్ చేసి వాటిని సక్రమంగా టైం బౌండెడ్ షెడ్యూల్లో పూర్తి చేసి ఉన్నట్టయితే మిగిలిన కాలేజీల గురించి వాళ్ళ మాట్లాడటానికి ఆస్కారం ఉండేది. కానీ ఆ రోజు నీ దగ్గర ఫండ్స్ అవైలబిలిటీ లేకపోయినా ఆర్భాటంగా నేనే 17 కాలేజీలు నిర్మాణం చేస్తున్నా అని చెప్పని ప్రచారం కోసం 17 కాలేజీలు ఫౌండేషన్లు వేసి ఇవాళ వాటిని ఆఖరికి మనం చూస్తున్నాం. అమరావతి భవనాలు ఎలా అయితే శిథిలావస్థకు చేర్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడో, అలాగే బాపట్ల కాలేజీ అయినా, అమరాపురం కాలేజీ అయినా, పెనుగొండ కాలేజీ అయినా, మనం వెళ్ళే దారిలో పిడుగురాళ్ళ కాలేజీ చూస్తుంటాం మనం. ఇవన్నీ కూడా ఇన్కంప్లీటెడ్ భవనాలు, ఇన్కంప్లీటెడ్ స్ట్రక్చర్స్. ఆ సోలన్నీ కూడా తుప్పొచ్చేస్తా దానికి బాధ్యులు ఎవరు? అలా ఉంచడం ముఖ్యమా, వాటిని సకాలంలో పూర్తి చేయడం ముఖ్యమా? కాబట్టి ఏంటంటే ఈ అంశాల పట్ల ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలి. మనం చూస్తున్నాం రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఫండింగ్ తోటి ఐఐటి, ఐఐఎం లాంటి సంస్థలు మనం శంకుస్థాపన చేసుకున్నాం. 10 సంవత్సరాలు గడిచేటప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తున్నా కూడా ఇప్పటికి ఇంకా నిర్మాణాలు పూర్తి కాల. కారణం ఏంటి? ప్రభుత్వ పరంగా నిర్మాణాలు జరగాలి అంటే డెఫినెట్గా బడ్జెట్ కాన్స్టెన్స్ ఉంటాయి, టైం బౌండెడ్గానే పూర్తవుతూ ఉంటాయి. అదే ఇవాళ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కనుక టైం బౌండెడ్ షెడ్యూల్ తోటి వాటిని పూర్తి చేయటం త్వరగా పూర్తి చేయొచ్చు, ఆ సౌకర్యం త్వరగా అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆ కాలేజీల ద్వారా వీలైనంత త్వరగా మెడికల్ సీట్లు రాష్ట్ర యువతకి అందుబాటులోకి తేవచ్చు అనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ ఆలోచనతోటే ప్రభుత్వం ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కుర్రా వసుంధర గారి నామతోటి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 590 జీవోని స్టే చేయండి, ఆ జీవో ద్వారా టెండర్ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా చూడండి, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూడండి అని చెప్పని వాళ్ళు నిన్న హైకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత హైకోర్టు కూడా ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు, ప్రభుత్వ పరంగా వాళ్ళకు విధాన నిర్ణయంతో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దాంట్లో స్టే చేసే అవసరం లేదు, ప్రభుత్వాన్ని కౌంటర్ ఏమనండి, ప్రభుత్వ వాదన వింటాం మేము అని చెప్పని ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్న లాయర్ గారిని కూడా మీకున్న బడ్జెట్ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి అన్నప్పుడు 8,500 కోట్ల రూపాయల బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంది. ప్రస్తుతం ఆ బడ్జెట్ అవైలబిలిటీ లేని నేపథ్యంలోనే మేము ఈ పాలసీని ఎంచుకున్నామని చెప్పని ప్రభుత్వ వర్షన్ కూడా కోర్టుకి చెప్పిన మీదట వసుంధర గారి రిక్వెస్ట్ మేరకు వారు అడిగిన విధంగా స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడం జరిగింది. అంతిమంగా ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు అదే స్టాండ్ స్టిల్ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ కుప్పిగంతులు, ఈ పిల్లిమొగ్గలు ఎట్టి పరిస్థితుల్లో సఫలీకృతం కావు. ప్రభుత్వం తీసుకున్న పాలసీ మ్యాటరే అందుబాటులోకి వస్తుంది. ఆ కాలేజీలు కూడా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.